హైవేస్ మన దేశంలో పైకోర్టులు ఎలా ఉంటాయంటే, దట్ మీన్స్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టులు కానీ ఎలా ఉంటాయంటే, దిగువ కోర్టులు కొన్ని తీర్పులు ఇస్తాయి. వీళ్ళ దాకా వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళది సమర్థించరు. అంటే 100% సమర్థించరు. అంటే ఎలా చెప్పాలంటే, దిగువ కోర్టు ఏదైతే ఒక డెసిషన్ తీసుకుందో, ఒక తీర్పు ఇచ్చిందో దాన్ని యాజ్ టీగా సమర్థించరు. ఏదో ఒక మార్పులు చెప్పులు చేస్తారు. లేకపోతే మనం పైకోర్టు అని అర్థం ఏంటారు బాబా అంటారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది కొద్దిసేపటి క్రితం. దిగువ కోర్టు ఆయనకి సంవత్సరం పాటే పాస్పోర్ట్ రెన్యువల్ అన్నారు. హైకోర్టుకి వెళ్ళాడు కదా, 5 సంవత్సరాల పాటు రెన్యువల్ చేస్తున్నాం అన్నారు. అసలు ఈ కేసులో ఏమైంది, ఆ జగన్ మీద కేసు ఏంటి, అండ్ వాళ్ళ భాష చెప్పాలంటే బుజ్జినాన్న ఎలా అయ్యాడు, బుజ్జినాన్న కాదు ఇంకా బుజ్జినాన్న అన్నప్పుడు ఎలా ఏంటి సింపుల్గా చెప్తా. ఎగ్జాంపుల్ సెట్ కలదని మీరు అనుకుంటారేమో, కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. బట్ ఇక్కడేమో రూల్స్, అక్కడేమో కరప్షన్. ఎక్కడ భారతీయుడు సినిమాలో తన కూతురు కస్తూరి ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఆసుపత్రికి తీసుకెళ్తాడు. ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ చేయాలి అన్నప్పుడు పోలీస్ కేసు అని అదని రకరకాలు అంటున్నప్పుడు, అలా కాదండి చావు కూతురు మధ్యందని అంటే ఆ పక్కకు పిలిచి డాక్టర్కి సంబంధించి కొంత డబ్బు ఇవ్వాలయ్యా అంటాడు. కాదు కూడదు, ఎందుకండి డబ్బు అని చెప్పేసి అతను అన్నప్పుడు అట్లతో పంచే అని చెప్పేసి ఆ లోకల్గా ఉన్నటువంటి పోలీసు, ఆ పోలీస్ తర్వాత వచ్చేటప్పటికి లోకల్గా ఉన్న లీడరు, ఇలా చివరికి ఏమైందిరా బాబు అంటే ఆసుపత్రికి వచ్చేసరికి తన బిడ్డ చనిపోయింది. ఇది మొత్తం కరప్షన్. అంటే సిస్టమ్ ఎలా ఉండిద్ది అంటే, పని జరగాలంటే డబ్బులు అన్నట్టు. ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అతనికి ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలి. వాళ్ళ ఊరు వచ్చి కృష్ణా జిల్లా. వెళ్ళారు. ఊరిలోనే వాళ్ళకి ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇల్లు అన్నీ ఉన్నాయి. బట్ ఆధార్ కార్డులు మొత్తం హైదరాబాద్లో ఉన్నాయి. ఆడికి వెళ్ళాడు కదా, ఫ్యామిలీ సర్టిఫికేట్ అన్నప్పుడు అతనికి రూలింగ్ గవర్నమెంట్లో మంచి పేరు ఉంది. సో తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దెన్ ఇంకా ఆయన ఏం చేశాడు, లోకల్ కూడా అతను కలవగానే సార్ మీరే అని చెప్పేసి నియర్ బై ఉన్నటువంటి, నేను ప్రభుత్వ అధికారులు ఇక్కడ డెసిగ్నేషన్ చెప్పదలుచుకోవట్లేదు, మేము వాళ్ళకి ఇబ్బంది రావచ్చు, ఒక అతను చేసాడు టక్కటక్క అన్నీ రెడీ చేశాడు. దానికి అది వెళ్ళాల్సిన ఆఫీసర్ దాకా వెళ్ళింది. అతను ఏమన్నాడు తెలుసా, లేదండి మేము చేయకూడదు, మేము అన్ని కార్డులు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాయి కదా, ఇంకా అక్కడే చేయించుకోవాలి, ఇక్కడ కాదండి అన్నారు. దాని హైదరాబాద్ అడిగినప్పుడు, గతంలో ఈ సర్టిఫికెట్లు చేసే వాళ్ళు ఉంటారు, డాక్యుమెంట్ రైటర్లు, వాళ్ళు చేసేసి జడ్జి దగ్గర సంతకం పెట్టుకుని వచ్చి ఇచ్చేవాళ్ళు, లీగల్ సర్టిఫికేట్ టైప్ అన్నట్టు అనుకోవచ్చు. దాన్ని ఫ్యామిలీ సర్టిఫికేట్ యూజ్ చేస్తారు. లేదు మరి ఓన్లీ ఫ్యామిలీ కావాలని అనుకున్నప్పుడు నియర్ బై ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ అప్లై చేస్తే ఆ ప్రొసీజర్ అదంతా వేరు. ఇప్పుడు ఏమైందంటే, ఈ లీగల్ సర్టిఫికేట్ కానీ ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ డాక్యుమెంట్ రైటర్లు కాకుండా ఒక లాయర్ త్రూ అప్రోచ్ అయ్యి కోర్టుకు వెళ్ళాలన్నట్టు చెప్పు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పేరు కొన్ని డాక్యుమెంట్, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇప్పుడు అవేం చేయాలి, లీగల్ సర్టిఫికేట్ ఉంటేనే అమ్మటం కానీ రిజిస్ట్రేషన్ వేరే చేయడం ఇవన్నీ అవుతాయి. ఆ లాయర్ చెప్పిన ప్రొసీజర్కి పాపాన్ని షాక్ అయ్యాడు. ఇంత ఫీజు కట్టాలి, ఇంత టైం పట్టేది, ఇన్ని వాయిదాలు సంతలు ఏవో కన్ఫ్యూజ్ చేశారు. ఇలా కాదు, మన గవర్నమెంట్లో మంచి పరిచయాలు ఉన్నాయి, మనమేంటి ఈ రకం ఉండటం ఏంటని చెప్పేసి మరలా ఊరెళ్ళాడు. ఊరెళ్ళి ఈసారి ఎమ్మెల్యే చేత ఫోన్ చేయించాడు. అప్పుడు డైరెక్ట్గా ఓపెన్ అయ్యాడు ఆ మనిషి. ఏ అధికారి అయితే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉందో ఏమన్నాడు తెలుసా, కొంచెం రిస్క్ అండి, మరి అర్థం చేసుకోండి, మాకు కూడా ఎంత కొంత అన్న ఓపెన్ అనేసాడంట. ఏదో మొన్నే చెప్తే అయిపోతుంది కదండి, అనవసరంగా అటు ఇటు తిరుగుతూ ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాను అంటే, సర్లేండి ఇంత ఇవ్వండి చాలు అని చెప్పేసి అన్నాడంట. ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఇది లైవ్గా జరిగినటువంటిది. మళ్ళీ దీని సంబంధించిన డీటెయిల్స్ ఏమి రివీల్ చేయలేను, ఎందుకంటే ఇద్దరికి ఇబ్బందులు వస్తాయి కాబట్టి. ఇప్పుడు అంత ఎందుకు చెప్పాను నేను, మన సిస్టమ్ అనేది ఉంది చూసారా, అది కరప్షన్ అన్నదానికి అలవాటు అయిపోయింది. డబ్బు ఇస్తేనే పని జరిగింది అన్నట్టుకు అలవాటు అయిపోయింది. అపరిచితుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, కరప్షన్ మిగతా దేశాల్లో కూడా జరుగుతుంది, కానీ ఎలాగా, మన దేశంలో వాడి పని వాడు చేయటానికి కరప్షన్, విదేశాలలో వాడి పనిని మించి చేయడానికి కరప్షన్. సో ఇప్పుడు పాయింట్కి వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కోర్టులు ఏంటి, వాళ్ళు సొంత పూచికతను ఒకటి ఉంటుంది. అంటే కొంత అమౌంట్ చెల్లించి కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత వీళ్ళకి బెయిల్ ఇవ్వడం, వీళ్ళు కోరుకునేది జరుగుతూ ఉంది. నేను మరలా చెప్తున్నా, ముందు చెప్పిందంతా కూడా కరప్షన్, మన సిస్టమ్ అలవాటు పడిపోయిందంట. ఇప్పుడు చెప్పేది రూల్స్. మన లీగల్ సిస్టమ్ ఎలా ఉండిద్ది అంటే, నీకు బెయిల్ ఇవ్వాలి అన్నా సొంత పూచికత్తు, లేదన్నప్పుడు వేరే వాళ్ళు పూచికత్తు, అంటే షూరిటీలు అన్నట్టు.
జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లండన్ వెళ్ళాలని అనుకున్నాడు, అన్ని రెడీ చేసుకున్నాడు. తీరా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది కాబట్టి రెగ్యులర్ పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తే ఏమన్నారంటే, సార్ మీ మీద విజయవాడ కోర్టులో పరువు నష్టం కేసు ఒకటి ఉంది ప్రజాప్రతినిధుల కోర్టులో, మరి అది క్లియర్ అవ్వకుండా మేమేం చేయలేం కదా, సో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి మీకు, ఇప్పుడు మేము పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలంటే అన్నారు. దాన్ని ప్రజాప్రతినిధుల కోర్టు ఏం చేసింది, వీళ్ళకి 1 year మాత్రం రెన్యువల్ చేయండి పాస్పోర్ట్ అని చెప్తూ 25,000 రూపాయల పూచికత్తు, సొంత పూచికత్తు జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోర్టుకు వెళ్ళి సంతకాలు అవన్నీ పెట్టి అక్కడ డాక్యుమెంట్స్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి అసలు నేనేంటి, నా స్థాయి ఏంటి అనుకుంటూ ఉన్నాడు కదా. ఆవేళ ఈ మనిషి ఏం చేశాడు, ఆడికి వెళ్ళేదిగా లేదు, కోడికత్తి సీనికి సాక్ష్యం చూడడానికి నేను వెళ్ళలా, ఇప్పుడు ఇక్కడ వెళ్ళేదేంది నేను, లేదు హైకోర్టుకి అని చెప్పేసి పన్నవల్ సుధాకర్ రెడ్డికి చెప్పాడు, వేసాడు. ఏమని, దిగువ కోర్టులో కేసు అనే విషయం మాకు తెలీదు అని చెప్తూ ఆ పూచికత్తి ఏంటంటూ అండ్ రెన్యువల్ వచ్చేసి 1 yearకి ఏంటి మాకు 5 years కావాలంటూ ఇచ్చేశారు. దాని ప్రభుత్వం తరఫున లాయర్ కూడా మన వాదన వినిపించారు. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి తెలుసా, ఫస్ట్ థింగ్ కేసు ఉందని వీళ్ళకి తెలియదంట. సెకండ్ థింగ్ వీళ్ళట నోటీసులు ఏమి అందుకోలేదట. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు, కోర్టు విజయవాడ, ఇండే తాడేపల్లి పక్కన 3 కిలోమీటర్లు, ఆయన నోటీసులు అందలేదా? అండ్ కేసు ఉందన్న విషయం తెలియదా? తర్వాత వచ్చేసి 1 year రెన్యువల్ అంటే మాకు 5 years కదా చేయాల్సిందే అంటాడు. సొంత పూచికత్తు అసలు మేము కట్టేది ఏంది అంటాడు. అసలు మాకేం తెలీదు అంటాడు. ఇలా లాజిక్లు మొత్తం చెక్ చేసుకుంటూ పోయినప్పుడు వీళ్ళకి అన్నీ తెలుసు. బట్ హైకోర్టులో వినిపించాల్సిన వాదనలు వినిపించినారు. ఇందాక స్టార్టింగ్ చెప్పే కదా, దిగువ కోర్టు చెప్పిందని యాజ్ ఇట్ ఈస్గా సమర్థించరు, కానీ కొంచెం అటు ఇటుగా మార్పులు చేస్తారు. ఇప్పుడు హైకోర్టు ఏం చేసింది, 5 సంవత్సరాలు రెన్యువల్ చేస్తున్నామయ్యా, బట్ దిగువ కోర్టు మీకు పెట్టిన షరతు ఏదైతే ఉందో సొంత పూచికత్తు 25,000 రూపాయలు అది కట్టాల్సిందే అన్నారు. ఇప్పుడు ఏమైంది, అగైన్ మరలా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి, ఏడకి విజయవాడ కోర్టుకు వెళ్ళి 25,000 రూపాయలు సొంత పూచికత్తు సమర్పించి అప్పుడు ఇక లండన్ వెళ్ళాలి. ఇదే ఆయన ముందే కనుక చేస్తుంటే ఇప్పుడు లండన్లో ఉండేవాడు. ఎందుకు, 1 year రెన్యువల్ అండి, ఈయన మహా ఉంటే లండన్లో 5 రోజులు 10 రోజులు 20 రోజుల్లో ఉంటాడు, వెళ్ళి వచ్చే రావచ్చు కదా. వచ్చిన తర్వాత ఆతగా మరలా ఎప్పుడైనా లండన్ వెళ్దామంటే అప్పుడు మరలా రెన్యువల్ చేసుకోవడం, అప్పుడు అడగొచ్చు మరలా. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇగో వైఫై కాదు, దాని అమ్మ మొగుడిలాగా ఉండిద్ది అనమాట జగన్ దగ్గర. తనను 2 తట్టుకోలేడు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు నా స్టేజ్ ఏంటి, నేనేంటి, నా స్థాయికి హైకోర్టు సుప్రీంకోర్టులు కానీ ఈ దిగువ కోర్టులు ఏంటి అన్న ఫీలింగ్. ఆ కోడికత్తి జీవితాన్ని అలాగే బయలు చేశాడు. చివరికి అట్లా కోర్టులు బెయిల్ ఇచ్చాయి. సో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా మారకుండా ఆ ఈగోతోనో ఒక రకమైనటువంటి ఇమ్మేచ్యూరిటీ కనుక ఉంటూ ఉంటే ఇబ్బందులు పడక తప్పదు. ఇప్పుడు హైకోర్టు కాబట్టి సరిపోయింది. ఆ హైకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో నిందా చెప్పాను కదా, దిగువ కోర్టు దాన్ని మనం సమర్థించేది ఏంటి అన్నట్టుగానో, లేదులే మనం ఇలా చేయొచ్చులే అన్నట్టుగానో ఏదో చేస్తారు కొన్ని. అలా కాకుండా యాస్టిస్గా దిగువ కోర్టు చెప్పిందే వీళ్ళు కూడా చెప్పుకున్నట్టది ఈరోజు చుక్కలు కనపడేవి జగన్కైతే. బట్ ఇప్పుడు ఆయన ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళాల్సిందే. బట్ గుడ్డులో మెల్లేందంటే ఆయనకి 1 year బదులు 5 years ఇప్పుడు రెన్యువల్ చేస్తారు రెగ్యులర్ పాస్పోర్ట్. ఆయన మీద కేసులు అటువంటివి అనమాట. ఎవరికైనా కానీ ఈ కోర్టులకు సంబంధించి పర్మిషన్ తెచ్చుకోవాలంటే చుక్కలు కనపడతాయి. జగన్ మాత్రం అలా కాదు, ఆయన దగ్గర ఉన్న లాయర్లు కానీ ఆ ఫీజులు కానీ ఓ రేంజ్లో అట్లా చెల్లిస్తూ ఉంటాడు అనమాట. సిబిఐ కోర్టులో పర్మిషన్ తెచ్చుకున్నాడు, ఇప్పుడు దిగువ కోర్టు ఇక్కడ పర్మిషన్ తెచ్చుకోవాలి. చూడండి అసలు ఎవరికైనా వీసా పాస్పోర్ట్లు ఉంటే సరిపోతుంది. జగన్కి అలా కాదు, పర్మిషన్లు కావాలి, కోర్టు నుంచి పర్మిషన్ కావాలి. అటువంటి గొప్ప 5 ఏళ్ళు ఎట్ట భరించారేంటో.